రేవంత్ అన్న రావాలి, రేవంత్ అన్న రావాలి, ఎవరి హామీ కావాలి, సీఎం కావాలి, కళ్ళేది లేదు. ఎవరు చెప్పిన వినేది లేదు, ఎవరు చెప్పిన వినేది లేదు. రేవంత్ అన్న రావాలి, రేవంత్ అన్న రావాలి, రేవంత్ అన్న రావాలి, రేవంత్ అన్న రావాలి, రేవంత్ అన్న రావాలి. సార్ ఎవరి కోసమైనా ఇప్పుడు మీరైతే ముందేస్తారు ఓట్లు, అందరికంటే ముందేస్తారు. ఈ రాజకీయ నాయకులు అనేటోళ్ళు ఓట్ల కోసం మాత్రమే మన దగ్గరకు వస్తారు తప్పించి సామాన్య టైంలో రారని చెప్పేసి ఇది నిదర్శనంగా అనుకోవచ్చు. ముమ్మాటికి నిదర్శనమే. ఎందుకంటే ఒక సంవత్సరం కింద ఎగ్జాక్ట్లీ ఇదే డేట్లో కనీసం ఒక 100-200 మంది మేము వచ్చినాం 317 దీనికోసం సపోర్ట్ ఇవ్వండి అని. అప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు మాకు. మేము వచ్చిన తర్వాత 48 గంటల్లో ఈ సమస్యని పరిష్కరిస్తారని చెప్పాడు. ఇప్పుడు మేము కనీసం 5,000 మంది వచ్చినాం ఇక్కడికి. ఈ మార్పు ప్రభుత్వం మారిన తర్వాత, మార్పు వచ్చిన తర్వాత, అధికారంలో ఉన్న తర్వాత మేము ఎవరం కనబడట్లేము. ఈరోజు ఈ నడి రోడ్డు మీద, నాంపల్లి రోడ్డు మీద, నడి రోడ్డు మీద ఇంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా కుటుంబాలను వదిలేసి, పండుగలు వదిలేసి ఇక్కడ కూర్చుంటే ఏ నాయకుడు ఎందుకు కనబడట్లేడు? ఏడికెళ్ళారు మీరంతా? మా వెనకాల తిరిగారు కదా మా ఓట్లు కావాలని. ఈరోజు ఏడికెళ్ళారు? అదే గాంధీ భవన్లో మేమున్నాం మీ ఎంట అన్నారు. మేము మీ దగ్గరికి వస్తే ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు? దీనికోసం సబ్ కమిటీ వేశారు అంటే తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడడానికి ఒక కమిటీ వేస్తే కూడా ఇంత లేటు కాలేదు. ఇందులో మీరు హామీ ఇవ్వని ప్రమోషన్లు చేస్తారు, ట్రాన్స్ఫర్లు చేస్తారు, కొత్త డిఎస్సి చేస్తారు, వాళ్ళని అపాయింట్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఒక్క 370 చేయడం కోసం మీకు మీ వల్ల కాదా? ఇదేంది బొమ్మలాట అనుకుంటుర్రా? గ్రీవెన్స్ ఏంది? అప్లికేషన్లు ఏంది? ఇవన్నీ ఏంది? ఈ ఆటలేంది? ఎవరితో ఆడుతున్నారు మీరు? మళ్ళీ రారా ఓట్ల కోసం? మళ్ళీ రారా మీరు ఓట్ల కోసం? అయ్యా రేవంత్ రెడ్డి సార్, ఒకసారి మమ్మల్ని అందరినీ దయచేయాల్సింది సార్. మేమందరము జర్నీలు 100 కిలోమీటర్ల జర్నీలు చేస్తున్నాము. అమ్మా నాన్నలకి దూరం అవుతున్నాము, మా పిల్లలకి దూరం అవుతున్నాము, లాస్ట్కి మా బతుకులకి మేమే దూరం అవుతున్నాము. మా జీవితం పరాయి జిల్లాలలో అంకితం అయిపోయింది. మా జీవితం ప్రయాణాలకి అంకితం అయిపోయింది. ఎక్కడ సార్ జీవించే హక్కు? మీ కళ్ళకు మేము కనబడతలేమా సార్? మీరు ఏసీలల్లో ఉంటే మీకోసం వచ్చే కార్లు అవి సరిపోతాయా సార్? మేము ఎలా బతకాలి సార్? ఆటో ఎక్కుతున్నాం, లారీ ఎక్కుతున్నాం, కార్ ఎక్కుతున్నాం, బస్సు ఎక్కుతున్నాం, రైలు ఎక్కుతున్నాం, ఇంకెన్ని ఎక్కాలా సార్? ఈ ఎక్కే ఆతృతలలో వాటి కింద కూడా పడుతున్నాం సార్. కాబట్టి 317ని సమూలంగా నాశనం చేయండి సార్. ఇది ఖర్చుతో కూడుకున్న పని కాదు సార్. కాబట్టి ఇది వెంటనే సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.